హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనం ఎక్కడికొచ్చామో కనుక్కొని చూద్దాం. ఇండియాలో డీమార్ట్ ఎలాగా ఫేమస్సో, కొరియాలో ఈమార్ట్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఎక్కడికెళ్ళినా ఉంటదిది. డీమార్ట్ ఎక్కడైతే ఉంటదో అట్లాగా కొరియాలో కూడా కొరియా మొత్తం ఇది బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంటదనమాట. ఈమార్ట్ పెద్ద షాపింగ్ మాల్ అనమాట. అయితే ఈమార్ట్‌లో మన గ్రోసరీస్ చూపిస్తాను రండి. ఎలా ఉంటాయో కాస్ట్ అన్నీ మీకు వివరంగా చూపిస్తాను. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇదిగో చూపిస్తున్నా కదా! ఇయన్నీ ఫ్రూట్స్, సాసులు, ఇంక వెజిటబుల్స్ అనమాట ఇవన్నీ. లెట్టూస్ అని మనం బర్గర్స్‌లో పెడతాం కదా! సలాడ్స్‌లో ఇంకా శాండ్‌విచ్‌లో పెడతారు కదా! అది. ఇది వెల్లుల్లి, పీల్ చేసిన వెల్లుల్లి అనమాట. చూస్తా ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా ఉంటాను ఒక్కొక్కటిగా. కొత్తిమీర అనమాట. ఇక్కడ కొత్తిమీర చికెన్ కన్నా చాలా కాస్ట్‌లీగా ఉంటది. కొత్తిమీరలోకి చికెన్ కొనాలా? చికెన్‌లో కొత్తిమీర కొనాలా? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటాము. అంత కాస్ట్ ఉంటదనమాట. ఒక్కొక్కసారి అసలు కొత్తిమీరే ఎక్కువ కాస్ట్ ఉంటది చికెన్ కన్నా. చికెనే చీప్ అనమాట. ఇవి రాడిష్‌లనమాట. అక్కడ పుల్లలాగా పొడుగ్గా కనిపిస్తున్నాయి కదా! మునక్కాయల్లాగా అవి సెలరీ అనమాట. నాకు తెలిసి సెలరీ అనేది చాలా మందికి తెలీదు. ఫారెన్‌లో ఉండేవాళ్ళకి తెలుస్తది. మిరపకాయలు చూడండి 4 మిరపకాయలు. మనం పక్కింటి పక్క 4 మిరపకాయలంటే ఇస్తారు చూడండి అన్ని మిరపకాయలు ఇక్కడ 300, 400 పలుకుతదంట. అంత కాస్ట్ ఉంటది. చూడండి చూపిస్తున్నా కదా! కాస్ట్‌తో సహా. ఈ లెట్టూస్ అనమాట చూపిచ్చా కదా ఇందాక అవన్నమాట. చాలా రకాలుంటాయి లెట్టూస్‌లో కూడా రెడ్, వైట్, గ్రీన్ లాగా చాలా బాగుంటాయి. రకరకాలుగా ఉంటది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇంకా చాలా రకాల వెజ్జెస్ ఇయన్నీ ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ మనకి ఈళ్ళకి డిఫరెన్స్ ఏముండదండి. స్పినచ్, కొత్తిమీర, పుదీనా ఈ మూడే ఇక్కడ దొరికేది మన దగ్గర ఉన్నాయి కామన్‌గా. ఇది క్యాబేజ్ చూడండి ఎంత పెద్దగుందో దాన్ని చూస్తే నాకు ఆర్టిఫిషియల్‌లాగా అనిపిస్తది. ఎందుకంటే హైబ్రిడ్‌వి కదా! చాలా పెద్దగా ఉంది. అది సగం బద్దే నేను చూపిచ్చింది. ఇదేమో పర్పుల్ క్యాబేజ్ అనమాట. ఇది కొంచెం పర్వాలేదనిపిస్తది. ఇది చూడండి ఇది బీట్రూట్ అనమాట. సింగిల్ పీస్ అమ్మేస్తున్నారు. కాలీఫ్లవర్ ఇక్కడ కొన్ని కూరగాయలు దొరుకుతాయనమాట. మన దగ్గరున్నయి అన్నీ దొరకవు. చాలా కష్టం. ఇది బ్రోకలీ అనమాట. ఇక్కడ బ్రోకలీ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు. చూడండి కీర ఎలా ప్యాక్ చేశారో వెనిగర్‌లో నానబెట్టి ఆవకాయలాగా చేశారు. మాగాయి చేసినట్టు. చూడండి రకరకాల ఫుడ్ ఐటెమ్స్ అక్కడ చాలా డిఫరెంట్‌గుంటాయి. ఇదో ఇది చూడండి ఇది సీ ఫుడ్ నత్తలు తెలుసు కదా! నత్తలు అయ్యి అట్లా దీన్నేమంటారో కూడా నాకు తెలీదు అంత కొత్తగా. నాకు చాలా సీ ఫుడ్ పేర్లు కూడా తెలీదు. చేపల పేర్లు కూడా. ఇక్కడికొచ్చినాక ఇన్ని రకాలు చూస్తున్నా కానీ వాటి పేర్లు కూడా నాకు తెలీదు. ఇదంతా సీ ఫుడ్డే అనమాట. పీల్ చేసి, క్లీన్ చేసి నీట్‌గా ఇలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. రెడీ టు కుక్ లాగా ఉంటాయన్నమాట అన్నీ. చకచకా రెడీ చేస్తారు. కొంతమంది తొక్కుతోనే తినేస్తుంటారు రొయ్యలైతే. తొక్కలు తీసుకోరనమాట. అట్లే కుక్ చేసుకొని తినేటప్పుడు తీసుకుంటారనమాట. నాకు అర్థం కాదు ఎందుకలా చేస్తారో. ఇదిగో రొయ్యలండి రకరకాల రొయ్యలనమాట. ఇంకా సీ ఫుడ్ చాలా ఉన్నాయన్నమాట. రకరకాల సీ ఫుడ్ డ్రైయి ఉంటాయి. మామూలుగా పచ్చివి ఉంటాయన్నమాట. పచ్చి చేపలు, ఎండు చేపల్లాగా. ఇగో ఇది పెద్ద పెద్ద చేపలన్నమాట. ఇంకా వీటి పేర్లయితే నాకు తెలియని కూడా తెలియవండి మీకు చెప్దామన్నా కానీ. చూడండి ఇది ఘాట్లు కూడా పెట్టి బాగా క్లీన్ చేసి అంత రెడీ చేశారు అంత బాగా. ఇదిగో చూడండి ఎన్నున్నాయో రకరకాలుగా చేపలు చాలా ఉన్నాయి కదా! ఇదైతే సూషి చూసారుంటారు. సూషి తెలుసు కదా అందరికీ. వాటిలో యూజ్ చేసే మీట్ అనమాట. కట్ చేసి కూడా పెట్టారు. ఎవరైనా కావాలంటే తీసుకొని రా ఫుడ్ అనమాట. తీసుకొని కుక్ చేసేసుకోవటమే. కొంతమంది అలాగే కలుపుకుంటారు. ఇదేమో టోనా అనమాట. టోనా ఫిష్‌ని కూడా ఇలా పీసెస్‌లా కట్ చేసి పావు కేజీలా, 6 కేజీలాగా అమ్ముతున్నారు. ఇదేమో అన్నీ మల్టీ సీ ఫుడ్ అంతా కలిపి ప్యాక్ చేశారనమాట. అన్ని రకాలు 4, 5 రకాల్లాగా ప్యాకేజ్ అనమాట. ఎట్లా చెప్పాలి మల్టీ అన్ని చేపలు అన్నీ కలిపేసి ఉంటాయనమాట. ఇదేమో బీఫు, పోర్క్ ఇయన్నమాట. రెడ్ మీట్ కదా! ఇంకా అది. ఇక్కడ బీఫ్, పోర్క్ ఎక్కువ దొరికిద్దండి. చికెన్ గూడా దొరికిద్ది. బీఫ్, పోర్క్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వీళ్ళు తినడానికి. ఈటిలో బీఫ్ కొంచెం కాస్ట్‌లీ ఉంటదనమాట. పోర్క్ మాత్రం డెడ్ చీప్ అండి. చికెన్ కన్నా చీప్‌గా దొరికిద్ది ఇక్కడ పోర్క్. ఇదంతా అదే అనమాట. బీఫ్, పోర్క్ అనమాట. ఇక్కడ సెపరేట్‌గా ఉంటాయనమాట. మనకి చికెన్ షాప్స్‌లో సెపరేట్‌గా ఉన్నట్టు ఇక్కడ సెపరేట్‌గా ఉంటాయి వీటికి. ఇగో చూడండి పీసెస్ కావాలంటే పీసెస్, కైమా కావాలంటే కైమా అలా కట్ చేసి నీట్‌గా పెట్టారు. ఇదంతా గ్రోసరీస్ అనమాట. మనకు కావాల్సిన సరుపులు, సబ్బులు కానీ, ఇంటి సామాను కానీ ఇంకా ఉంటాయి కదా! కిచెన్‌లోయి రకరకాలయి అనమాట. ఇదేమో రెడీ టు ఈట్ అనమాట. ముందుగానే వండి పెట్టేసారనమాట. కావాలంటే తీసుకొని మైక్రోవేవ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవటమేననమాట. 2 మినిట్స్‌లో అదిగో ఇలాగా రెడీ చేసి పెట్టుంటదనమాట మంచిగా. తీసుకొని తినేయటమే అనమాట. ఇదిగో చూడండి కేఎఫ్‌సీ లాంటి చికెను అలాగా. ఇదేమో రాడిష్‌తో చేసినవనమాట. వాటిలో నంచుకోవడానికి సైడ్ స్టఫ్ లాంటిది. ఇదిగో ఇది కేఎఫ్‌సీ లాంటిది ఇది. కేఎఫ్‌సీ కాదు టేస్టీ అని ఉంది. ఇది కూడా కొంచెం కాస్ట్‌లీగానే ఉంటాయి కొంచెం. అంత కాస్ట్ ఏం కాదు. కొంచెం తినొచ్చు. ఎఫర్ట్ చేయొచ్చు. ఇగో ఇది అసలైన సుషి ఇక్కడ రెడీ చేసి పెట్టారు కదా! ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోతుంది కదా! ఇప్పుడు అది అందరికీ తెలిసింది. ఇదేమో సలాడ్స్ అండి. సలాడ్స్ కూడా అన్నీ రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఉంటాయి. చాలా సీ ఫుడ్ కావాలంటే సీ ఫుడ్, మామూలు మీట్ కావాలంటే మామూలు మీట్ అలా ఇదిగో ఎక్కడైతే రకరకాల మీట్ కలిపి పెట్టారు చూడండి. సీ ఫుడ్ కానీ, మీట్ కానీ ఏదైనా గానీ ఇలా రెడీ చేసి పెట్టారు. నువ్వు తీసుకొని తినేయడమే అన్నట్టు. ఇగో చూడండి అసల ఇలా చూపిస్తుంది ఎలా పెట్టారో. కొన్నైతే అయిపోయినాయి. అందుకే ఖాళీగా కూడా ఉన్నాయి. ఇదైతే సలాడ్ కానీ, మీట్ కానీ అన్నీ వెజ్జెస్ కానీ అన్నీ కలిపి పెట్టున్నాయి ఇక్కడైతే. ఒక్కొక్కటి ఇదే మ్యాగీ డబ్బాలు ఇట్లా అంతా. ఇదేమో శాండ్‌విచ్ తెలిసిందే కదా! అది శాండ్‌విచ్, చికెన్ శాండ్‌విచ్, టోనా శాండ్‌విచ్ కానీ, మటను, పోర్క్ అలా ఏదంటే అది అక్కడ ఉంటాయి కదా! దాన్ని బట్టి మనం తీసుకొని మనకు నచ్చింది తీసుకొని తినేయడమేననమాట కొనుక్కొని. ఇక్కడైతే
మనకి ఉంటాయి గదా! గుగ్గిలలాగా ఉడకపెట్టి స్టీమ్డ్ ఐటెమ్స్ అండి ఇయన్నీ. స్టీమ్డ్ క్యారెట్, బీట్రూట్, మన పచ్చిమిరపకాయ, వెల్లుల్లి గూడా ఉంటాయన్నమాట. స్టీమ్ చేసేయి కొన్నేమో వెనిగర్‌లో మాకాయ పెట్టుంటాయి గదా! ఇదిగోండి పచ్చిమిరకాయ ఇది వెల్లుల్లి. ఇక్కడ ఇంకా వేరుశనగ పప్పు, శనగలు అట్లాగా గుగ్గిలులాగా స్టీమ్ చేసి పెట్టుంటే ఇదిగోండి ఇది కలిపేసి కొంచెం సాసుల్లో ఏసి కలిపేసి రెడీగా పెట్టుంటారనమాట. ఇలా రకరకాలుగా వాళ్ళ ఫుడ్ ఐటెమ్స్. ఇదేమో పచ్చడనమాట. మన ఇండియాలో ఆవకాయ అనేది ఎంత ఫేమస్సో ఇక్కడ కిమ్చి అనేది అంత ఫేమస్ అనమాట కొరియాలో. చాలా బాగా ఫేమస్ అయినదనమాట ఇది. ఇగో ఇక్కడ చూడండి బేకరీ ఐటెమ్స్ ఇయైతే కేక్ ఇయన్నీ. రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మన బేకరీ అనుకో స్వీటు, హాట్, కేకే ఉంటది కదా! ఇక్కడ మాత్రం బ్రెడ్‌లోనే రకరకాల బ్రెడ్‌లు ఇలాగ స్వీట్‌లు, హాట్‌లు ఏమి ఉండవనమాట. రకరకాల బ్రెడ్ ఐటెమ్స్ మచ్చా అని, బ్లూబెర్రీ అని, స్వీట్ పొటాటో అని ఇంకా రకరకాల ఫ్లేవర్స్ తోటి చేస్తుంటారనమాట. బాగుంటాయి టేస్ట్ అయితే. వీళ్ళు స్వీట్ చాలా మైల్డ్‌గా తింటారు. ఎక్కువ హెవీ స్వీట్ తీసుకోరనమాట. మైల్డ్‌గా ఉంటది. అంటే ఉండి లేనట్టు స్వీట్‌గా ఉంటది. కానీ టేస్ట్‌గానే ఉంటది. ఒకసారి తింటే మనకు అలవాటయిపోతది. ఇదే స్వీట్ అని ఫీల్ అయిపోతాము. మన ఇండియాలో మాత్రం ఎక్కువ ఆయిల్, ఎక్కువ షుగర్ ఏసేస్తాం కదా! ఇక్కడ కొంచెం మైల్డ్‌గానే ఉంటది. వీళ్ళు మైల్డ్‌గా యూజ్ చేస్తారనమాట. ఇదైతే ఫ్రిడ్జ్‌లో ఇంకా దీంట్లోనే కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టేసుంటాయనమాట. ఎవరైనా తాగాలనుకుంటే వీటిలో తీసుకొని డైరెక్ట్‌గా కొనుక్కొని తాగేయటమనమాట. లేదు ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే పక్కన ప్యాకేజీలాగా ఉంటాయనమాట. ఇదిగో ఇలాగా. ఇవి తీసుకొని మన ఇంటికి తీసుకెళ్ళి కావాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే అన్నట్టు. ఇదిగో చూడండి ఎంత ప్యాకేజీలు ఎవరైనా ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్తా ఉన్నారనుకో ఔట్‌డోర్‌కి ఆళ్ళు తీసుకెళ్తారనమాట. కార్‌లో ఏసేసుకొని తీసుకొనెళ్ళిపోతారు. అలా ఉంటాయనమాట. దేని కాస్ట్ దానికే ఉంటదనమాట ఏదైనా గానీ. ఇది ఆయిల్ అనమాట యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక్కసారైతే ఆయిలా, వెనిగర్‌లా కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ ఆయిల్స్. కన్‌ఫ్యూజ్ అయ్యి ఒకసారి వేరేది తీసుకున్నాననమాట. అసలు టేస్టే బాలేదు. తర్వాత తెలిసి అదసలు ఆయిలే కాదని. ఇది పాలలో ఏసుకునే కుకీస్ అనమాట. ఓ ఓ ఓరియో ఓరియో ఫ్లేవర్ అనమాట. ఇంకా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. కుకీస్ మనం పాలలో ఏసుకుంటుంటారు కదా! పిల్లలు చాక్లెట్స్ లాంటి చాకో ఫ్లేవర్ లాగా అలాగనమాట. ఇదంతా కూల్ డ్రింక్ సెక్షన్. ఇంకా రకరకాల కూల్ డ్రింక్స్. ఇక్కడ పెప్సీ కొంచెం ఎక్కువగా ఉంటది. స్ప్రైట్ పేరులో ఇంకోటి ఏదోలాగా ఉంటది. ఆ పేరు కూడా పలకనీకి రాదు. అలా రకరకాల ఉంటాయి. మనకి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంది. థమ్స్ అప్ అయితే ఉంటది. ఎక్కువ పెప్సీ. ఇదేమో కొరియన్ జంక్ అనమాట. అదే స చిప్స్ ఉంటాయి కదా! అదనమాట. జంక్ వాళ్ళు ప్రిఫర్ చేసే జంక్ అనమాట. నేనెప్పుడు ట్రై చేయలేదు. నాకు ఈళ్ళు ఎక్కువ ఫోర్క్ యూజ్ చేస్తుంటారు. అందువల్ల నేను ఎక్కువ ట్రై చేయలేదు ఏయి కూడా. అసలు వాటి జోలికి పోలేదు. ఇదంతా బీర్ సెక్షన్ అనమాట. లిక్కర్ సెక్షన్. ఇంకా దానివల్లకి ఇది అవసరమైద్దని నేను సరిగ్గా తీయలేదు. స్కిప్ చేశాను. ఇదంతా కూడా గ్రోసరీ షాపింగ్ అనమాట. వరుసగా ఉంటాయి. ఎవరి వాళ్ళకి కావాలంటే ఆ సెక్షన్‌లో పైన నంబరేసి ఇక్కడ ఇది దొరుకుతది. ఈ నంబర్‌లో ఇది ఉంటదని రాసుంటదనమాట. అక్కడికెళ్ళిపోయి మనం తీసేసుకోవడమేననమాట కావాల్సినవి. ఇదంతా చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ ఇంకా రకరకాలుగా ఉంటాయి. మనకు తెలిసిందే కదా! ఇంట్లో షాంపూస్ అని అన్నీ ఉంటాయనమాట. ఇక్కడేమో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ పెట్టి కొనుక్కోవాలనుకుంటే టేస్ట్ చేసి మీరు ట్రై చేసి తీసుకోవచ్చు అన్నట్టు కూడా పెట్టుంటాయనమాట. ఇంకా దాని టేస్ట్‌ని బట్టి మనం టేస్ట్ చేసి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇదేమో మిల్క్ సెక్షన్ అనమాట. రకరకాల ఫ్లేవర్స్ మిల్క్స్ ఉంటాయనమాట. ప్లెయిన్ మిల్క్ కావాలంటే ప్లెయిన్ అలా రకరకాలుగా ఉంటాయనమాట. ఒక సెక్షన్ అంతా కర్డ్, ఒక సెక్షన్ అంతా పన్నీర్, ఒక సెక్షన్ అంతా టోఫు అని, ఒక సెక్షన్ అంతా ఉంటది కదా! చీజ్ అని అట్లా రకరకాల సెక్షన్స్ తోటి పెట్టుంటాయనమాట. ఇక్కడేమో బిల్లింగ్ సెక్షన్. ఇంకా ఎవరి బిల్లింగ్ సెల్ఫ్ బిల్లింగ్ కూడా ఉంటదనమాట. ఎవరి బిల్ వాళ్ళే చేసుకోవచ్చు. లేదు మాకు తెలీదు అని అనుకుంటే అక్కడ బిల్లింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళే బిల్లింగ్ చేసి ఇస్తారనమాట. అది ఇక్కడ ఫ్రిడ్జ్‌లో మనకి రెడీగా ఎట్లా చపాతీలు చేసి పెడతారో ఫ్రిడ్జ్‌లో, అలాగే ఇక్కడ రెడీగా మోమోస్ అని ఇంకా రకరకాల వీళ్ళు తినేటివి ఉంటాయి కదా! అలాంటి రకరకాల ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఫ్రీజర్స్‌లో ఇయంతా అలాంటి ఫుడ్డేననమాట. ఇంకా ఓవెన్‌లో పెట్టేసుకొని తినేయటం అన్నట్టు పిజ్జాస్ కానీ అన్నీ ముందుగానే రెడీ చేసి ఉంటాయనమాట. ఇదంతా ఆ సెక్షన్ అనమాట. అందరూ చూస్తున్నారు కదా! ఇదంతా ఇంకా అదే ఫ్రీజర్‌లో పెట్టుంటాయనమాట. అంతా ఫ్రీజర్ ఫుడ్ ఐటెమ్సే ఇక్కడ దొరికేయంతా కూడా చికెన్ ఉంటది. అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయనమాట. రెడీ టు కుక్ లాగా. ఇదంతా ఏమో అది బొరుగులనమాట. మరమరాలంటారు గదా! అవి. ఇదంతా గూడా అదేననమాట. ఇంకా అక్కడక్కడ ఇలాంటివి పెట్టుంటారు మళ్ళా ఫుడ్డు. అదే వెజ్జీస్ లీవ్స్ ఏదైనా మర్చిపోతే కావాలంటే తీసుకుంటారని. ఇదంతానేమో మేకప్ ప్రొడక్ట్స్ అనమాట. మేకప్‌కి సంబంధించినవి ఫేస్ మాస్క్ అని ఇలా రకరకాలుగుంటాయనమాట అది. ఇదంతా కూడా అదేననమాట. డ్రింక్స్ కూడా ఉంటాయి. ఫ్రూట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్సే కాదు ఫ్రూట్ డ్రింక్స్ కూడా ఉంటాయి. ఇదంతా ఏమో ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఇది కివి ఫ్రూట్స్ అండి. చూడండి కివి ఫ్రూట్స్ 6,800 ఉంది. ఇదేమో యాపిల్ అనమాట. ఇదిగో 12,980 అని ఉంది. ఇక్కడంతా కూడా నేను కింద ఇస్తాననమాట. ఈ ప్రైస్ ఇండియన్ ప్రైస్‌లో ఎంత ఉంటదనేది. ఆరెంజ్‌లు చూడండి. చిన్న ఆరెంజ్‌లు, పెద్ద ఆరెంజ్‌లు ఉన్నాయి. చిన్నయి అయితే తోలుతోనే తినేయొచ్చనమాట. ఇదంతా ఏమో స్ట్రాబెర్రీస్ అనమాట ప్యాకేజ్. ఇంత ప్యాక్ కొనుక్కుంటే మనకు కొంచెం ఆఫర్‌లో కూడా వస్తాయి. ఆఫర్‌లు కూడా నడుస్తాయండి. ఇదంతా ఎక్స్‌పోర్ట్ చేసుకున్నదే అనమాట వీళ్ళు. పక్క కంట్రీస్ నుంచి. ఇక్కడ కోల్డ్ కంట్రీ కదా! ఇక్కడ ఏవి పండవనమాట ఈ చల్లదనానికి. మొక్కలు బ్రతకడం కొంచెం కష్టం. అయితే ఈళ్ళంతా ఎక్స్‌పోర్ట్ చేసుకున్నవే పక్క కంట్రీస్ నుంచి. అయితే చూడండి వీటిలో కూడా కొన్ని ఆఫర్‌లు నడుస్తాయి. అంటే ఫుడ్ ఐటెమ్స్ కదా! కొంచెం స్టాక్ ఉండవు. తొందరగా అంటే స్టాక్ మిగిలిపోతది కదా! తొందరగా సేల్ అవ్వనివి ఆఫర్‌లో పెట్టేస్తుంటారనమాట. ఇదంతా స్ట్రాబెర్రీ సెక్షను, ఫ్రూట్ సెక్షను, గ్రేప్స్ ఇయన్నీ అనమాట. చాలా బావుంటాయి. ఇంకా
ఇంకా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఎందుకంటే మంచి మంచివే ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారు గదా! ఇది మ్యాంగో అస్సలు టేస్టే ఉండదనమాట. ఒక్క మ్యాంగో చూడండి 9800 అంట. అంటే ఇండియన్ ప్రైస్‌లో చూపిస్తా కిందేస్తున్నా కదా! కనిపిస్తుంది గదా! అది. ఇది యాపిల్స్ అనమాట. ఇది పియర్స్ ఫ్రూటు, ఇంకా రకరకాలుగా కొన్ని ఫ్రూట్సే ఉంటాయనమాట. అన్నీ ఉండవు. మన దగ్గర జాంకాయ ఉంటది కదా! జాంకాయ ఇక్కడ ఉండదు. సీతాఫలం కాయ దొరకదిక్కడ. ఇది చూడండి స్ట్రాబెర్రీ ఎంత పెద్దగుందో జాంకాయ అంత సైజులో ఉంది స్ట్రాబెర్రీ. ఇంకా చాలా ఫుడ్ ఐటెమ్స్ ఇక్కడ దొరకవండి. అంటే ఫ్రూట్స్ ఇక్కడ చాలా దొరకవు. కొన్ని లిమిటెడ్‌గానే దొరుకుతాయి. వీళ్ళు తినేవే ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఇంట్రొడ్యూస్ అయినవి ఇక్కడ దొరుకుతాయనమాట. మన ఇండియాలో ఉన్నన్ని ఇక్కడ దొరకడం చాలా కష్టం. కాకపోతే వీళ్ళకి మీటు, సీ ఫుడ్ కొంచెం ఎక్కువ ఉంటది. వీళ్ళు రా ఫుడ్ అదే వెజిటబుల్స్ కొంచెం తక్కువేననమాట. ఇదంతా ఏమో క్యాండీస్ అనమాట. అంటే డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అనమాట ఇది. ఇది సెపరేట్‌గా పెట్టి ఉంటది. అన్నిట్లో కాకుండా డ్రై ఫ్రూట్ సెక్షన్. ఇక్కడ పల్లీలు చాలా లావుగుంటాయి. ఆ రంగులో ఉంటది ఒక్కొక్క పల్లి. అసలు టేస్టే ఉండదు. పల్లి స్మెల్ కూడా రాదనమాట. మన పల్లీలే అన్నీ ఇండియా అన్నీ నాటు కదా! నాటు ఐటెమ్స్. ఇక్కడంతా హైబ్రిడ్‌వే కదా! అసలు టేస్ట్ అనిపించవు. ఇండియాలో నాటువి తిన్న వాళ్ళం ఇక్కడికొచ్చి హైబ్రిడ్‌వి తినాలంటే చాలా కష్టం. అది సీడ్స్‌లోనైనా, వెజ్జీస్‌లోనైనా చాలా కష్టం. వంకాయ అయితే నాకు అస్సలు తినబుద్ధి కాదు ఇక్కడ. ఇండియాలో వంకాయ అంటే వంకాయ టమాటా కూర చాలా ఇష్టంగా తింటాము. ఇక్కడ అస్సలు బాగోదండి. వెజ్జీస్ చాలా కష్టంగా ఉంటది. ఆ టేస్ట్ తిన్నోళ్ళం ఈ టేస్ట్‌కి అలవాటు పడాలంటే అని. నాకైతే చాలా కష్టంగా అనిపిస్తది. ఇదేమో సెకండ్ ఫ్లోర్ అనమాట. ఈ సెకండ్ ఫ్లోర్‌లో ఇక్కడ అంతా గుడ్డలు, బట్టలు మనకు సంబంధించిన ఇంటికి సంబంధించినవి ఉంటాయి కదా! లైట్లు కానీ, ఇంకా కిచెన్‌కి సంబంధించిన కిచెన్ ఐటెమ్స్ కానీ ఇలా రకరకాలుగా ఇవి కొంచెం పైన అనమాట. కిందంతా ఏమో ఫుడ్ సెక్షనే ఉంటదనమాట. ఇంకా ఆల్మోస్ట్ అంతా ఫుడ్ సెక్షనే కింద. ఇక్కడ మాత్రం ఇంకా మిగతా ఐటెమ్స్ ఉంటాయనమాట. ఇంకా పై ఫ్లోర్‌కెళ్తే ఫర్నిచర్ ఉంటదనమాట అక్కడ. అట్లా ఒక్కొక్క ఫ్లోర్‌కి ఒక్కొక్కటి ఉంటాయనమాట. ఇది చూడండి స్టెయిన్‌లెస్ స్టీల్ ఐహెచ్ ఇండక్షన్‌కి సంబంధించిందనమాట. టెఫాల్ అనేది కొరియన్ బ్రాండ్ అనమాట. ఇక్కడ కొరియాలో ఎక్కువ ఈ బ్రాండే నడుస్తుంటది. కొంచెం చీప్‌గా కూడా ఉంటది. ఎందుకంటే ఇక్కడిదే కాబట్టి. సామ్‌సంగ్ ఎలాగా ఇక్కడ ఉంటదో కిచెన్ ఐటెమ్స్‌లో కూడా అదనమాట. ఇక్కడ చూడండి స్పూన్స్ అమ్మారంటే ఆ స్పూన్స్‌తో పాటు ఖచ్చితంగా వీళ్ళు చాప్ స్టిక్స్ ఉంటాయనమాట. స్టీల్‌వి చాప్ స్టిక్స్ కూడా ఉంటాయి. వుడెన్‌లో ఉంటవి. అంతా స్టీల్‌గా చాలా బావుంటాయి. ఇక్కడ స్పూన్స్ మాత్రం చాలా పొడవుగా చాలా బావుంటాయనమాట. నచ్చుతది నాకైతే. ఇదంతానేమో స్టోరేజ్ బాక్స్‌లనమాట. మనం కర్రీస్ కానీ ఏదైనా లంచ్ బాక్స్ లాగా పెట్టుకెళ్తాం కదా! ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నా ఇయి అనమాట. ఇదంతా ఆ సెక్షన్. చూడండి ప్రైజులతో సహా చూపిస్తున్నాను గదా! ఇవంతా ప్రైజులనమాట. రకరకాలుగా బాగున్నాయనమాట. బాక్సులయితే నచ్చాయి. ఇది ప్లాస్టిక్ బాక్స్ కిమ్చీ పెట్టుకుంటుంటారు దీంట్లో వీళ్ళు. కిమ్చీకి యూజ్ చేస్తుంటారనమాట. ఇంకా చూడండి షేప్‌లు బాక్సులయితే చాలా బావున్నాయి. మంచిగా క్వాలిటీ కూడా బావుందనమాట. గ్లాస్ జార్స్ కానీ, స్టీల్ జార్స్ కానీ ప్లాస్టిక్‌కి కొంచెం తక్కువ యూజ్ చేస్తారు వీళ్ళు. గ్లాసు, స్టీల్‌కి ఎక్కువ వెళ్తారనమాట. ప్లాస్టిక్‌వి ఉండవని కాదు ఉంటాయి. ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేసేది మాత్రం ఇదనమాట. అంటే కొనలేనోళ్ళ కోసం కూడా ఉంటాయి కదా! అట్లా ఇదేమో లంచ్ బాక్స్ అనమాట. బ్యాగ్‌తో సహా లోపల కిట్ ఉంటది. లంచ్ కిట్ లాగా. ఇంకా అది కావాలనుకున్నోళ్ళు అది. ఇదేమో బాక్స్ అనమాట. ఇది సెట్ లోపల చిన్న బాక్స్ ఉంది. పెద్ద బాక్స్ ఉంది. 2 కలిపి చూడండి ఎంతుందో కాస్ట్. ఇదేమో 3 సెట్. చూడండి కాస్ట్ ఎంతుందో. గ్లాస్ జార్ అందువల్ల కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటది. ఇది కాస్ట్ అయితే ఇక్కడ కొంచెం మన ఇండియా పోల్చుకుంటే కొంచెం ఎక్కువే ఉంటదనమాట. 20, 30% ఎక్కువే ఉంటది. మన ఇండియన్ రూపీస్‌లో 60 రూపీస్ అంటే ఇక్కడ వీళ్ళకి 1000 రూపీస్ అనమాట. 1000 రూపీస్ ఇక్కడ. మన ఇండియాలో 60 రూపీస్ అనమాట. ఇలా ఉంటది కాస్ట్. ఇది స్పూన్స్ సెట్. చాలా క్వాలిటీగా ఉన్నాయి స్పూన్స్ అయితే. పొడుగ్గాను, క్వాలిటీగాను చాలా బాగున్నాయనమాట. స్పూన్స్ చూస్తున్నారు కదా! అదే అనమాట. చూడండి 20,000 అంట. అసలు చూడండి ఆ కాస్ట్ ఏమన్నా ఉందా? మన ఇండియాలో అనుకో డజన్ స్పూన్లు, అర డజన్ స్పూన్లు రూ. 60, రూ. 120 అని అమ్ముతుంటారు. ఇదంతా ఏమో కిచెన్ ఐటెమ్స్ అనమాట. మన గిన్నెలు కుక్‌వేర్స్ కదా! ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ చూడండి ఎంత కాస్ట్ ఉందో అసల. 33,000 అంట కొరియన్ డబ్బుల్లో. ఇది పెద్దది, చిన్నది సాస్‌లు ఎక్కువ వీళ్ళు కుక్ చేసుకుంటుంటారు కదా! సాస్‌లు కుక్ చేసుకునేవన్నమాట. ఇదేమో ఫ్రై పాన్స్ ఇలాగా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఇదేమో పెద్ద బాక్సులు ఓవెన్‌లో పెట్టుకుంటుంటారు కదా! అట్లాగా అనమాట ఇయి పెద్ద పెద్ద స్టోరేజ్ బాక్సులు. ఇదేమో సిలిండర్‌కి ఉంటది కదా! గ్యాస్‌కి అది పెట్టుకోవడం అనమాట. ఇదేమో పింగాణి సెరామిక్ యూనిట్ అనమాట ఇదంతా గూడా. కప్స్, ప్లేట్స్, బౌల్స్ ఇంకా రకరకాలుగా టిఫిన్ ప్లేట్స్ కానీ ఇలా ఉంటాయనమాట. ఇదంతా ఏమో స్టోరేజ్ బాక్స్‌లో కావాల్సిననమాట. ఇదేమో మనం కవర్ ప్యాక్ చేసుకుంటాం కదా! కవర్ పెడతాం కదా! ఫుడ్ పైన అలాంటి కవర్స్ అనమాట. ఇదంతా కూడా చూడండి బట్టల సెక్షను. కిడ్స్‌కి కానీ కిడ్స్ పెద్దోళ్ళకి కావాలంటే పెద్దోళ్ళకి ఏది కావాలంటే అదనమాట. ఇదేమో ఇది వంట చేసుకుంటాం కదా! చిన్నది ఎక్కడన్నా ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు యూజ్ అయ్యేదనమాట. ఇది చూడండి ఈ ప్యాన్ ఎంతుందో. ఆహ్, స్టవ్‌కే సొట్టబడే అంత బరువుందనమాట ఈ ప్యాన్. అసలు ఒక్క చేత్తో పట్టుకోవాలంటే చాలా కష్టం. అంత లావుంది. స్టీలో కాదు స్టెయిన్‌లెస్ కాదు ఐరన్ క్యాస్ట్ ఐరన్‌కి పెయింట్ ఏసారు. అంత బరువుందంటే అంత బరువుందది. మోయడం చాలా కష్టం అనిపించింది. ఇదంతా కూడా కుక్‌వేర్ సెక్షన్ అనమాట. చాలా బావుంది. కలెక్షన్ చాలా ఎక్కువగానే ఉందనమాట. ఇదంతా ఏమో షూ సెక్షన్ అనమాట. ఇక్కడ వీళ్ళు స్లిప్పర్స్ కన్నా కొంచెం షూస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. షూలోనే హీల్స్ ఉంటాయనమాట. షూ మోడల్‌లో అవి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. చూడండి అంతా షూయే అనమాట. ఎక్కడో కొంచెం హీల్స్, కొంచెం స్లిప్పర్ టైప్ మన ఇండియాలో స్లిప్పర్ టైప్ ఉంటదనమాట. ఆల్మోస్ట్ షూవే యూజ్ చేస్తారనమాట. స్కూల్‌కెళ్ళే పిల్లలైతే నార్మల్ షూ యూజ్ చేస్తారు. ఇంకా ఆఫీస్‌లకెళ్ళే గర్ల్స్ అయితే ఇదిగో ఇలాంటి హీల్స్ లైక్ షూస్ వాడతారనమాట. చాలా బావుంటాయి. టకటక సౌండ్ వస్తా అదనమాట. ఇదంతా చూస్తున్నారు కదా! ఇంక ఇదంతా షాపింగ్ మాల్. బట్టలు
ఇక్కడే మనకి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. మేకప్ ప్రొడక్ట్స్ కానీ, పౌడర్స్, లిప్‌స్టిక్స్ ఇలా ఉంటాయనమాట. గోల్డ్ షాప్స్ కూడా ఉంటాయి. ఇలాంటి షాపింగ్ మాల్స్‌లోనే. మన ఫ్యాషన్‌కి తగ్గట్టు ఇప్పుడు ఏ ఫ్యాషన్ నడిస్తే ఆ ఫ్యాషన్‌కి తగ్గట్టు కూడా ఇక్కడ ఉంటాయనమాట. కొన్ని స్విమ్ షూట్ అని స్విమ్మింగ్‌కి సంబంధించినవి, ట్రెక్కింగ్‌కి సంబంధించినవి ఇదిగో బ్యాగ్స్ కూడా అమ్ముతారనమాట. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా! లోకల్ బ్రాండ్సే ఉంటాయనమాట ఎక్కువ. ఇంకా మనకు కావాల్సి ఏదన్నా అమెరికన్ బ్రాండ్స్ కావాలనుకుంటే అమెజాన్‌లో కొనుక్కుంటాం కదా! ఇక్కడ ఎక్కువ లోకల్ బ్రాండ్సే నడుస్తాయనమాట. చూడండి ఇంకా షాపింగ్ మాల్ ఇదంతా కూడా ప్రొడక్ట్స్ చెప్పాను కదా! ఇదంతా మేకప్ ప్రొడక్ట్స్ కిట్ అమ్ముతున్నారనమాట. ఆ కిట్‌లో నెయిల్స్‌కి సంబంధించిన నెయిల్స్ కిట్టు, ఫేస్‌కి సంబంధించిన ఫేస్ కిట్టు, అట్లా బాడీకి సంబంధించిన బాడీ కిట్టు, ఇలా సెపరేట్ కిట్స్ కూడా ఉంటాయి. కిట్ మనం కొనుక్కోవడమేననమాట. ఇదంతా కూడా అది. ఇంక ఇదంతా స్లిప్పర్. షూ వేరు, స్లిప్పర్ వేరు, క్రాక్స్ వేరు రకరకాలుగా ఉంటాయనమాట. చూస్తుంటేనే ఇదంతా షూ అయితే కొన్ని హీల్స్ మోడల్ ఉంటాయి. కొన్ని నార్మల్ మోడల్ ఉంటాయి. ఇంకా కొన్నైతే టై చేసుకోవడానికి ఉంటాయి. కొన్ని టై చేసుకోకుండా నార్మల్‌గా ఉంటాయి. రకరకాల మోడల్స్ వచ్చేసాయన్నమాట. ఇదంతా కూడా షూ సెక్షనేననమాట. చూసేయండి. చూడండి ఎంత హీల్ ఉందో దానికి. హైట్ చూపిస్తున్నా మీకు. చూడండి ఎంత హైట్ ఉందో అది హీల్ లాగా. షూ గూడా హీల్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. లేడీస్ షూ వేరు, జెంట్స్ షూ వేరు. ఇదంతా లేడీస్ క్రాక్స్ అనమాట. క్రాక్స్ ఉంటాయి గదా! అవి. క్రాక్స్‌లో కూడా బాగా హీల్ ఎక్కువ ఉంటున్నాయనమాట ఈళ్ళు. చూడండి హీల్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ కొంచెం. అమ్మాయిలు కొంచెం పొట్టిగా అనిపిస్తారులే. అందువల్ల హీల్స్ యూజ్ చేస్తుంటారు. చూడండి. బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. షూ బ్రాండ్స్ కానీ, క్రాక్ బ్రాండ్స్ కానీ, బ్రాండెడ్ ఐటెమ్సే ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇది తెలుసు కదండీ! మనకి ఎక్వేరియం అనమాట. ఇంట్లో మనం ఎక్వేరియం సెట్ చేసుకోవాలనుకుంటే, ఎక్వేరియం పెట్టుకోవడానికనమాట. ఇది చిన్న చిన్న ఎక్వేరియం అనమాట. ఇంకా చాలా బాగున్నాయి. సెట్ చేసి పెట్టారు. ఇలా కావాలంటే అలాగా, మోడల్ కావాలంటే మోడల్ కూడా ఉన్నాయనమాట. లోపల ఒక కోటలాగా ఉండాలంటే కోటలాగా, లోపల ఒక కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, చెట్లు కావాలంటే చెట్లని, ఏ చేపలు కావాలంటే ఆ చేపలు పెంచుకోవడానికి, వాటి ఫుడ్ ఐటెమ్స్ కానీ, పెట్‌కి సంబంధించిన మనం కుక్క పెంచుకున్నా, పిల్లిని పెంచుకున్నా, ఇక్కడ చేపలు పెంచుకున్నా, వాటికి సంబంధించిన కిట్ కానీ, షాపింగ్ కానీ అది కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయనమాట. మనకి చేపలకు సంబంధించినవి కానీ ఏదైతే అయ్యి ఉంటాయనమాట. ఇదిగో చూడండి వాటర్‌లో పెరిగే ప్లాంట్స్ అవన్నీ చూడండి వాటర్‌లో పెంచి చూపిస్తున్నారు. ఇది చూడండి ఇది రొయ్యో, రాక్ స్టారో నాకు అర్థం కాలేదు. నేనైతే రాక్ స్టార్ అనుకుంటున్నాను. ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది. అంగుళం అంత ఉందేమో అది. చాలా చిన్నగా చాలా పెద్ద రాక్ స్టార్స్ చూసిన వాళ్ళని చిన్నచ్చితే చాలా క్యూట్‌గా అనిపించింది. చాలా నచ్చింది నాకైతే చూడబుద్ధి అయింది. ఇదంతానేమో పెట్స్ పక్షులు ఉంటాయి కదా! పావురాలు అలాంటి చిన్న చిన్న పక్షుల్ని పెంచుకుంటారు కదా! అదనమాట. టాయ్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇంకా అంటే తాబేలు కావాలంటే తాబేలు. ఇదిగో ఇదేమో పక్షి అనమాట. ఇదేమో మోడల్ అనమాట. ఇలా కావాలంటే ఇలా, ఇలా కావాలంటే ఇలా డిజైన్ చేపించుకొని మనం ఎక్వేరియం కొనుక్కోవడమే. ఇదేమో కిడ్స్‌కి సంబంధించింది. ఇదంతా కూడా షాపింగ్ ఆన్‌లైన్ అనమాట. మనకు కావాల్సినయన్నీ ఇక్కడ కొనుక్కోవటం. ఏది కావాలంటే అది కొనుక్కోండి. మనం డీమార్ట్‌లో ఎలాగైతే షాపింగ్ చేసుకుంటామో ఇక్కడ కూడా అట్లాగే దొరుకుతాయన్నమాట. ఇదేమో కిడ్స్‌కి పెట్స్‌కి సంబంధించిందనమాట. పెట్స్ ఆడుకోవడానికి ఉంటాయి కదా! కుక్క పిల్లలు కూడా ఇప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు కొంటుంటారు కదా! అలాగా. ఇదంతానేమో ఫర్నిచర్ అనమాట. చూడండి ఎంత ఉందో ఈ వాషింగ్ మిషను. వామ్మో! ఇంత కాస్టా చూడండి అసల. ఇదేమో ఫ్రిడ్జ్ 4 డోర్స్ ఫ్రిడ్జ్ అనమాట. పైన 2 ఉన్నాయా ఇది నార్మల్ ఫ్రిడ్జ్. కిందేమో ఫ్రీజరు అట్లా వస్తదనమాట. ఇదేమో డబుల్ ఫ్రీజరు మామూలు ఫ్రిడ్జ్ అనమాట. చూడండి ఎంత ఉందో. 6 అడుగులు ఉంటదేమో ఈ ఫ్రిడ్జ్ అంత పొడుగ్గుంది. కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి. పింక్ అని, గ్రే అని, వైట్ అని, బ్లాక్ అని చూడండి. ఇదిగో కలర్స్‌గా పిస్తా గ్రీన్ కూడా. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇదేమో సీటింగ్ చూడండి ఎలా ఉందో సీటు. ఏసీ అని ఎయిర్ వస్తది కదా! అలాంటివి కూడా ఉన్నాయి. చాలా బాగుంది. టీవీ చూడండి ఎంత ఫ్రేమ్ ఉందో టీవీ. ఈ కాస్ట్ చూడండి ఎంత ఉందో. టీవీ బాగా ఆన్ చేసి చూపిస్తున్నారు స్క్రీన్ అంతా కూడా. ఇంక ఇదంతా కూడా ఫర్నిచర్ షాపింగేననమాట. ఇదేమో కిడ్స్‌కి పాపం ఎంటర్‌టైన్ అవుతుంటారు కదా! ఇప్పటిదాకా షాపింగ్ చేసి అందువల్ల కిడ్స్ కూడా ఆడుకుంటారని ఇదంతా కిడ్స్ కోసం ప్లే ఏరియాలాగా పెట్టారు. ఇక్కడ ఏటీఎం ఉన్నాయన్నమాట. మనకు డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఏ బ్యాంకోలో ఆ బ్యాంకు డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం అంటే ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఏ బ్యాంకోలో. ఇదంతా కూడా కిడ్స్ ఆడుకోవడానికనమాట. వాళ్ళ కోసం కాస్త ఫన్ ఏరియాలాగా పెట్టారు. ఫన్ టైమ్ వాళ్ళు స్పెండ్ చేస్తారని. సరదాగా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. దానికి కూడా ఉంటదనమాట. కాకపోతే ఏదైనా డబ్బులు కట్టి ఆడుకోవాలనమాట. అక్కడ డబ్బులు పే చేయాలి. కార్డ్ పెడితే ఎలో ఉంటది ఆడుకోవడానికి. కొన్ని ఫ్రీ ఉంటాయి. కొన్ని డబ్బులు కట్టాలనమాట. అక్కడే ఉంటది. అది పని చేయాలంటే మనం డబ్బులు కట్టాలనమాట. ఇదేమో వాచ్ సెక్షన్ అనమాట. స్పెట్స్, వాచ్ సెక్షన్ కూడా సెపరేటే ఉంటాయి కదా! ఎక్కడైనా గానీ. ఇదంతా స్పెట్స్, ఇదంతా వాచ్ సెక్షన్. ఇదేమో కీ చైన్‌లనమాట. చూడండి బొమ్మలుగా ఉంటది. ఎవరు బ్యాగ్ చూసినా కూడా కొరియన్స్ బ్యాగు. ఆ బ్యాగ్‌కున్న జిప్పుల కన్నా కీ చైన్‌లు ఎక్కువుంటాయి. ఒక జిప్పుకే 5, 6 కీ చైన్‌లు తగిలిచ్చేస్తుంటారు బొమ్మలు పెద్ద పెద్దవి. అసలు వామ్మో! అనిపిస్తది. మనం ఒక కీ చైన్‌కే దారం కట్టుకొని తిప్పుతా ఉంటాం ఒక తాళానికి. ఈళ్ళు మాత్రం 10 కీ చైన్‌లు తగిలిస్తుంటారు ఒక జిప్పుకే. చూడండి రకరకాలుగా. ఇదంతా నెయిల్ కట్టర్స్ కానీ అలాగా సేవ్ చేసుకోవడానికి పర్సులు ఉంటాయి కదా! దువ్వాన్లు అట్లాంటివి చిన్నయన్నమాట. వుడెన్ మోడల్‌లో కూడా ఇచ్చారు బాగా. ఇట్లా చిన్న ఐటెమ్స్ అన్నీ కూడా సెపరేట్‌గా పెట్టి అమ్ముతున్నారనమాట. చూస్తున్నారు గదా! ఇంక లాస్ట్ ఫార్మసీ గూడా ఉందనమాట. ఇక్కడేమో మ్యాజిక్ ఫోటో అని దాంట్లోకెళ్ళి ఫోటో దిగితే మ్యాజిక్ వస్తదని. ఇదేమో ఫార్మసీ అనమాట. ఇదండి మన వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.